హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారనేది ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో, ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అండ్ వాయిస్ మీకు 200% హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఇది. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ముఖ్యంగా యాక్టివేట్ చేసుకోండి. సో, ఎప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే నార్మల్‌గా మిమ్మల్ని కోరుకునే అమ్మాయి, మీతో స్పెండ్ చేయాలని కానీ, మీ మీద పిచ్చి ప్రేమ ఉన్న అమ్మాయి కానీ, అండ్ మీతో ఫిజికల్ అవ్వాలనే ఫీలింగ్స్ మనసులో ఉన్న అమ్మాయి కానీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుంది అనేది క్లియర్గా నేను వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ గర్ల్స్ ఏంటంటే బాయ్స్ అంతా ఓపెన్గా ఉండరు అనమాట. చాలామంది బాయ్స్ ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు. బట్ గర్ల్స్ అలా కాదనమాట. మోస్ట్లీ 80 to 90% అమ్మాయిలు కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా సరే ఓపెన్గా అస్సలు చెప్పరు అనమాట. ఐ థింక్ మీ మీద చాలా ఇష్టం ఉన్నప్పటికీ కూడాను అది మనసులోనే దాచిపెట్టుకుంటూ ఉంటారు. బట్ ఒకవేళ మేబీ వాళ్ళకి ఎప్పుడైనా ఒక రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ రిలేషన్ ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే ఫిజికల్ అవ్వాలనే ఒక థాట్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో బట్ అలాంటి మూమెంట్స్లో ఏంటంటే ఎవరు కూడాను అంటే నేరుగా చెప్పరు గర్ల్స్. సో నాకు ఇలా ఉండాలనిపిస్తుంది అని కానీ, సో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అని కానీ, సో అలాంటివి చెప్పకపోయినా కూడాను అంటే చెప్పేవాళ్ళు చాలా రేర్గా ఉంటారనమాట. గర్ల్స్లో దగ్గర ఒక 10% మంది మాత్రమే చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు. 90% అమ్మాయిలు కూడా ఇలానే లోపల మనసులో పెట్టేసుకుంటూ ఉంటారు. ఏం బయటికి చెప్పరు అనమాట. కానీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నోరు తెరిచి ఏం చెప్పకపోయినా కూడా. బట్ మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా నేను టెక్నిక్స్ చెప్తాను. అంటే వాళ్ళ బిహేవియర్లో ఎలాంటి చేంజెస్ వస్తుంటాయి, ఆ చేంజెస్ని గమనించినట్లయితే మీరు క్లియర్గా ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. సో తను మిమ్మల్ని కోరుకుంటుంది అనేది. సో వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా తింటున్నప్పుడు ఫుడ్ కానీ, ఫ్రూట్ కానీ, జ్యూస్ కానీ ఏదైనా సరే ఏదైనా తింటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ నోరు ఏదైతే ఉంటుందో అక్కడ ఏదైనా అంటుకున్నప్పుడు సో గర్ల్స్ చేసే ఒక పని ఏంటంటే ఐ మీన్ మీ మీద ఇష్టం ఉన్నప్పుడు చేసే పని ఏంటంటే సో మీ మౌత్ దగ్గర అది క్లీన్ చేయటం కానీ, అంటే టచ్ చేయటం కానీ హ్యాండ్తో, లేదంటే వాళ్ళ నోటి ద్వారా దాన్ని తీసివేయటం కానీ, సో ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారనమాట. అండ్ యాక్చువల్లీ కొంచెం మంచిగా రొమాంటిక్ గర్ల్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు కూడా కొంచెం చేస్తూ ఉంటారు. సో అది అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట మీ పైన. సో వాళ్ళు ఊరికే అలా టచ్ చేయటం కానీ, ఊరికే అలా చెయ్యరు కదా. యాక్చువల్లీ మీ మీద ఎంతో ఇష్టం ఉన్న వాళ్ళు చేసే పనులనమాట. సో అలా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా తింటూ ఉన్నప్పుడు నోటికి అలా అంటుకున్నప్పుడు అది తీసివేయటం కానీ, టచ్ చేయటం కానీ, సో ఐ మీన్ చేతి ద్వారా కావచ్చు, నోటి ద్వారా అయినా కావచ్చు తీసేస్తూ ఉంటారనమాట. సో అట్లా ఏమన్నా మీ విషయంలో జరుగుతుందా? ఎప్పుడైనా జరిగిందా మేబీ? సో ఒకసారి మీరు గమనించుకోండి. సో వాళ్ళకి మీ మీద ఒక ఆశ, ఒక కోరిక ఉంది అనేది. సెకండ్ హింట్ ఏంటంటే గర్ల్స్‌కి ఇష్టం ఉన్నప్పుడు సో అబ్బాయిని అంటే హ్యాండ్‌ని రఫ్ చేయటం కావచ్చు, లేదా లెగ్‌తో లెగ్‌ని రఫ్ చేయటం కావచ్చు. మీరు గమనించినట్లయితే సో అంటే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా టచ్ చేయటం కానీ, రఫ్ చేసినట్లుగా కానీ హ్యాండ్‌ని, లేదంటే హ్యాండ్ కన్నా ఎక్కువగా లెగ్స్ అనమాట. లెగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. బాగా ఇష్టం ఉన్న అమ్మాయిలు అంటే లెగ్ మీద లెగ్ పెట్టటం కానీ, సో ఏదో కొంచెం రఫ్ చేస్తూ ఉండటం కానీ, టచ్ చేస్తూ ఉండటం కానీ, ఇలాంటివి రెగ్యులర్‌గా ఎక్కువ చేస్తుంటారనమాట. మేబీ అలా మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కానీ ఐ థింక్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మీ మీద చాలా ఇష్టం ఉంది అనమాట. అండ్ ఇష్టం అనేది పక్కన పెడితే మెయిన్‌గా వాళ్ళకి ఫిజికల్ అవ్వటం అనేది ఇష్టం అనమాట. అది వాళ్ళు ఓపెన్‌గా చెప్పరు కానీ బట్ వాళ్ళ బిహేవియర్‌లో ఇలా చూపిస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండ్ నార్మల్ డేస్‌లో కన్నా కూడాను వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారనమాట. అండ్ మీకు అర్థమైపోవాలి. అండ్ డేలో ఎప్పుడు నన్ను ఇలా పొగడలేదు, ఏంటి ఇప్పుడు కొత్తగా నన్ను పొగుడుతున్నావు అని మీరు ఎప్పుడైనా అన్నారా మీ గర్ల్ ఫ్రెండ్‌తో? సో ఓకే, గుర్తుపెట్టుకోండి. మేబీ అలా అన్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతున్నారు. అంటే వాళ్ళ ఇష్టాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారనమాట గర్ల్స్. సో అది డైరెక్ట్‌గా చెప్పకపోయినా కూడాను వాళ్ళు ఇండైరెక్ట్‌గా ఇలా చెప్తూ ఉంటారనమాట. అండ్ ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు. అండ్ నీ హెయిర్ స్టైల్ సూపర్బ్ ఉంది. అండ్ ఎలా నువ్వు ఇలా మెయింటైన్ చేస్తున్నావు. సో అండ్ చాలా గ్లామరస్‌గా ఉన్నావు. అండ్ ఏదో ఒకటి అనమాట. అండ్ నీ మాటలతో నువ్వు నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసేసుకుంటున్నావు అని కానీ, ఇలాంటి వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారనమాట ఎక్కువగా. సో అది ఏంటంటే నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇలా మాట్లాడరు కానీ బట్ ఎప్పుడైతే వాళ్ళకొక ఓవర్‌గా ఒక ఫీలింగ్ ఉంటుందో సో అది మనసులో ఆ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అబ్బాయిల్ని కొంచెం ఎక్కువగా పొగుడుతూ ఉంటారనమాట. మీతో కలవటానికి ఇష్టపడే అమ్మాయిల్లో ఇచ్చే ఇంకొక సిగ్నల్ ఏంటి అంటే
సో వాళ్ళు ఎక్కువగా పెదాలను కొరుకుతూ ఉంటారు అనమాట. సో అంటే వాళ్ళ లిప్స్‌ని వాళ్ళే కొరికినట్లుగా చేయటం కానీ, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా రొమాంటిక్‌గా మాట్లాడతారనమాట. అంటే మాట్లాడటం మాత్రమే కాదండి, వాళ్ళ బిహేవియర్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని చేంజెస్ వస్తాయి అనమాట. అంటే హగ్ చేసుకొని ఎక్కువగా అండ్ ఎక్కువగా కిస్ చేస్తూ ఉంటారు. మెయిన్‌గా హగ్ కన్నా కూడాను ఎక్కువగా కిస్ చేస్తూ ఉంటారనమాట. సో అంటే మిమ్మల్ని కిస్ చేయటం కానీ, లేదా వాళ్ళ లిప్స్‌ని వాళ్ళు కొరికినట్లుగా చేయటం కానీ, సో ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. ఐ థింక్ వాళ్ళు చెప్పరు అనమాట. బట్ చెప్పకుండానే వాళ్ళ బిహేవియర్‌లో ఇలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా రొమాంటిక్‌గా మారిపోతారు వాళ్ళు. సో వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఓవర్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మీ పైన ఇలా గూడా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ మెయిన్‌గా గర్ల్స్‌లో కొంతమందిలో ఉంటూ ఉంటాయండి. అంటే అందరూ కాదు కానీ బట్ మీ మీద ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు మీతో ఫిజికల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఓవర్‌గా ఉన్నప్పుడు బిహేవ్ చేసే సిగ్నల్స్ అనమాట ఇవన్నీ కూడా గర్ల్స్‌లో. సో, మేబీ మీ పార్ట్నర్ ఎవరైనా సరే ఇలా బిహేవ్ చేస్తున్నారా? నో డౌట్ వాళ్ళు మీతో ఉండటానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మీకు క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. ఇప్పుడు నేను ఏమైతే ఈ సిగ్నల్స్ ఈ సింప్టమ్స్ చెప్పానో, ఈ సింప్టమ్స్ అన్నీ మొత్తం ఓవరాల్‌గా ఉన్నట్లయితే మాత్రం 100% పక్కా వాళ్ళు మీతో ఇంటిమేట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారనేది వాళ్ళు చెప్పకపోయినా కూడాను మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చనమాట. సో, ఇవన్నమాట. అండ్ గర్ల్స్‌కి మీ మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేసే పనులనమాట ఇవన్నీ కూడా మెయిన్‌గా. సో, మేబీ ఇవి మీ లైఫ్‌లో మీ రిలేషన్‌లో జరుగుతున్నాయా లేదా అనేది మీరు గమనించుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది వీడియో అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలని కానీ, మీరు పర్సనల్‌గా ఏమైనా ఇష్యూస్ షేర్ చేసుకోవాలని కానీ అనుకుంటే డెఫినెట్లీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కానీ, నేను మెయిల్ ఐడీ కానీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరేం అడగాలనుకున్నా కూడాను జెన్యూన్‌గా అడగండి. ఖచ్చితంగా మీ అందరికి రిప్లై ఇవ్వడానికి మాక్సిమం నేను ట్రై చేస్తాను. అండ్ బై బై ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.